హాయ్ హలో అందరికీ. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. బయట ఇలా తెచ్చుకునే బదులు కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్ కూడా అంత ఎక్కువ ఏముండదు. ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. చికెన్లోకి ముందుగా ఉప్పు పసుపు వేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాతకి ఆయిల్ ఒక బాండీలోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి చికెన్ని. అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం పేస్టే అసలుకి గ్రేవీ చికెన్ పచ్చడికి. ఇలా ఆయిల్లోనే చికెన్ వేసిన ఆయిల్లోనే ఇలా వేసేయాలి. అల్లంని, కారం, ఉప్పు వేసి బాగా కలిపేయాలి. ధనియాలు, లవంగాలు, యాలకులు, జాజికాయ మిక్సీ పట్టేయాలి మెత్తగా. ఇలా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. దాంతోపాటు కొత్తిమీర కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందాక డీప్ ఫ్రై చేసిన చికెన్ ఫ్రైని ఇందులో వేసేస్తే మిశ్రమానికి వేసేసి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతకి ఇలా నిమ్మకాయ రసంని వేసేస్తే ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ.